మొన్న 'బ్రహ్మానందం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటో నాకైతే అసలు ఇప్పటికే అర్థం కాలేదు. అసలు అందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? అందరూ ఆయన్ని ఇంత ఇదిగా ఎందుకు ట్రోల్ చేస్తున్నారని ఆ వీడియోనైతే ఇప్పటికి ఒక 100 సార్లయితే చూసుంటా. కానీ దాంట్లో నాకైతే అసలు ఇంచు కూడా తప్పైతే కనిపించలేదు. అసలు ఆ వీడియోలో చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో ఆడపిల్లల్ని గాని, లేకపోతే ఆడపిల్లల యొక్క వారసత్వాన్ని గాని కించపరిచేటట్టు ఒక్క పదమైనా ఉందా? ఇప్పటికే మా ఇంట్లో చాలా మంది ఆడపిల్లలైతే ఉన్నారు. చాలా మంది మనవరాళ్ళైతే ఉన్నారు. ఇకపై పుట్టే బిడ్డ మగపిల్లోడైతే బావుంటదని ఆయనకున్న కోరికనైతే చెప్పాడు. అసలు నిజంగా దాంట్లో తప్పేముందని నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంట్లో వరుసపెట్టి ఆడపిల్లలు పుడుతుంటే వాళ్ళ మధ్యలో ఒక మగపిల్లాడు పుట్టాలని కోరుకుంటాం కూడా తప్పేనా? అదొక హ్యూమన్ ఎమోషన్ కదండి. మీ ఇంట్లో కావచ్చు, లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, ఇలా ఎవరో కోరుకునే వాళ్ళు లేరా? ఒక్కసారి గుండెల మీద చెయ్యేసుకుని అయితే చెప్పండి. చిరంజీవి గారు మనకి పెద్ద మెగాస్టార్ కావచ్చు, పెద్ద శిఖరం కావచ్చు. కానీ చిరంజీవి గారు కూడా ఒక భార్యకి భర్త, ఒక కూతురికి తండ్రి, ఒక కొడుక్కి తండ్రి, ఒక మనవడికి మనవరాలకి తాత. అన్నిటికీ మించి ఆయన ఒక మనిషి. ఆయనకు కూడా ప్రతి మనిషికి ఉండే ఎమోషన్స్ అయితే ఉంటాయి. ఇంకా కొంతమంది మహానటులు ఏమని మాట్లాడుతున్నారంటే, ఆడపిల్ల లెగసీ క్యారీ చేయడానికి పని చేయదా? ఓన్లీ మగపిల్లాడు మాత్రమే లెగసీ క్యారీ చేయడానికి పని చేస్తాడా? చిరంజీవి గారు ఇంత వ్యత్యాసం ఎందుకు చూపిస్తున్నారు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు అయితే మాట్లాడుతున్నారు. చిరంజీవి గారు ఉన్న ఫీల్డ్ ఏంటి? ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న ఫీల్డ్ ఏంటి? ఆయన కొడుకు రామ్ చరణ్ గారు ఉన్న ఫీల్డ్ ఏంటి? వాళ్ళందరూ సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలు. ఇప్పుడు వీళ్ళందరూ లెగసీ క్యారియర్ గా ఒక ఆడపిల్లనైతే పెద్ద హీరోయిన్ గా అయితే చేసి, ఒక మాస్ హీరోయిన్ గా అయితే చేసి నిలబెట్టగలరా? ఒక్కసారి మినిమం కామన్ సెన్స్ అయితే ఆలోచించండి. చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ గారు కావచ్చు, కొన్ని లక్షలాది మంది యొక్క అభిమానుల బలం అయితే ఉంది. కొన్ని లక్షలాది మంది వాళ్ళ సినిమాల కోసం అయితే వెయిట్ చేస్తా అయితే ఉంటారు. ఇప్పుడు ఆ అభిమానం, ఆ లెగసీ క్యారీ చేయాలంటే నిజంగా గుండెల మీద చెయ్యేసుకుని అయితే చెప్పండి, ఆడపిల్ల వల్ల అది సాధ్యం అయిద్దా? సాధ్యం అయిద్ది ఖచ్చితంగా. కాకపోతే అది ఎలా అంటే, ఒక స్టార్ ప్రొడ్యూసర్ యొక్క కూతురుగానో, లేకపోతే ఒక స్టార్ హీరోయిన్ యొక్క కూతురుగానో పుడితే ఆ లెగసీని క్యారీ చేయటం అయితే సాధ్యం అయింది. కానీ ఇలా ఒక పెద్ద మాస్ హీరోకి గ్రాండ్ డాటర్ గానో, లేకపోతే ఒక పెద్ద మాస్ హీరోకి డాటర్ గానో పుడితే ఆ మాస్ ఇమేజ్ ని క్యారీ చేయటం అనేది ఒక ఆడపిల్లకైతే సాధ్యం కాదు. ఖచ్చితంగా అది ఒక మగపిల్లవాడికి అయితే సాధ్యం అయింది. ఆ బేసిక్ సెన్స్ తోనే, ఆ బేసిక్ నాలెడ్జ్ తోనే చిరంజీవి గారు అలా మాట్లాడారు తప్ప, ఆయన ఏమి ఆడపిల్లలు ఎవ్వరూ కూడా లెగసీ క్యారీ చేయడానికి పని చేయరు అనే విధంగా అయితే అస్సలు మాట్లాడలేదు. లేని దాన్ని అయితే పుట్టించి నేషనల్ మీడియా వరకు ఎక్కించింది అయితే మీరు కొంతమంది అనమాట. కొంతమంది ఖచ్చితంగా టార్గెట్ చేసి అయితే ఈ అసలు ఇష్యూయే లేని దాన్ని పెద్ద ఇష్యూ అయితే చేశారు. మీరు ఇక్కడ చూసుకుంటే చిరంజీవి గారు తన కష్టంతో పైకొచ్చి, తన కష్టంతో సంపాదించిన ఆస్తులో కూడా తన చెల్లెలకైతే వాటా అయితే ఇచ్చాడు. దీన్ని ఎందుకు నేషనల్ మీడియాలో చెప్పరు మీరు? ఇంకా లేటెస్ట్ గా ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఊర్వశి రౌటిల్య హీరోయిన్ అయితే ఉంటది కదా, ఆమె తల్లి యొక్క కాలుకి అయితే కొద్దిగా ఏదో ప్రాబ్లం అయితే వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే చిరంజీవి గారే ఫోన్ చేసి కోల్కతా అపోలో హాస్పిటల్ కి అయితే ఫోన్ చేసి ఆమెకు కావాల్సిన సహాయం మొత్తం ఆయన అయితే చేశాడని ఆమె ఈ రోజు అయితే చెప్తుంది. మరి దీన్ని ఎందుకు నేషనల్ మీడియాలో మీరు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకంటే ఇలాంటి మంచి పనుల్ని గనక ప్రచారం చేస్తే చిరంజీవి గారి మీద పడేది బురద కాదు, పూల వర్షం. కాబట్టి దీని గురించి ఎవరో మాట్లాడరు. ఇంకా ఇలాంటి పాజిటివ్ న్యూస్ల కంటే నెగిటివ్ న్యూస్లకి ఎక్కువ వ్యూస్ అయితే వస్తాయి. అలాగే నేషనల్ ఛానల్స్ కూడా ఎక్కువ వ్యూవర్షిప్ అయితే వస్తది. కాబట్టి ఇష్టం వచ్చినట్టయితే ప్రచారం అయితే చేస్తున్నారు. మరి ఫైనల్ గా నాకైతే చిరంజీవి గారు మాట్లాడిన దాంట్లో తప్పు అయితే అసలు ఏం కనిపించలేదు. మరి మీకేమన్నా అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి. అసలు ఈ టాపిక్ మీద వీడియో అయితే చెయ్యాలనుకోలేదు. కానీ చాలా మంది చాలా రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అయితే చూసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇంకా ఇంకా వాళ్ళ విఘ్నతకే అదైతే వదిలేద్దాం. ఇంకా అంతకు మించి అయితే ఏమీ లేదు. సరే, ఇంకా లాస్ట్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.